విడుదల పార్ట్ 2 విజయ్ సేతుపతి కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా. పాన్ ఇండియానా ఓన్లీ తెలుగు తమిళ తెలీదు. తెలుగు తమిళ అయితే పక్కా, పాన్ ఇండియా లెవెల్లో కాదనుకుంటా. ఈ సినిమా నిన్న శుక్రవారం డిసెంబర్ 20న రిలీజ్ అయిన విషయం తెలుసు మనకు. ఇక మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో అంటే అడ్వాన్స్ బుకింగ్ బాగా ఉన్నింది. ఈ సినిమాకు 3.5 కోట్ల అడ్వాన్స్ బుకింగ్తో రిలీజ్ అయింది సినిమా. ఇక నిన్న మొదటి రోజు ఎక్సలెంట్గా తమిళనాడులో వచ్చేసి 8 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ఒక తమిళనాడు నుంచే. ఇక మిగతా రాష్ట్రాలు అంటే తెలుగు కలుపుకుంటే 1 కోటి గ్రాస్ తెలుగు నుంచి వచ్చింది. సో 9 కోట్లు మొదటి రోజు వచ్చింది ఈ సినిమాకు. అంటే ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మార్చి 23లో విడుదల పార్ట్ 1 వచ్చింది. ఆ సినిమాకు అప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేకుండే ఆ సినిమా, ఎందుకంటే హీరోగా సూర్య అని కమెడియన్ని పెట్టారు. అందులో విజయ్ సేతుపతి క్యారెక్టర్ కొంచెమే ఉంటుంది. సో ఆ సినిమా కూడా అది కేవలం డైరెక్టర్ వెట్రిమారన్ వల్ల ఓపెనింగ్స్ బాగా వచ్చాయి. ఆ సినిమాకు 4.5 కోట్లు గ్రాస్ వచ్చింది అప్పుడు. ఇప్పుడు ఈ సినిమాకు 9 కోట్లు డబల్ అయింది ఓపెనింగ్. బట్ ఆ సినిమా మంచి హిట్. మార్చిలో వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ 48 కోట్లు కలెక్ట్ చేసింది టోటల్ రన్లో ఆ సినిమా. ఒక కమెడియన్ హీరోగా సీరియస్ సినిమా. విజయ్ సేతుపతి రోల్ కొంచెమే ఉన్నా, కేవలం డైరెక్టర్ వెట్రిమారన్ వల్ల సినిమాకి సబ్జెక్ట్ వల్ల అంత పెద్ద హిట్ అయింది. 48 కోట్లు రావడం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఈ సినిమా విడుదల పాటు చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. దానిలో నేను ఒకరిని. 9 కోట్లు మొదటి రోజు మంచి ఓపెనింగ్. బట్ ఏమంటే మేజర్గా 8 కోట్లు మనకు తమిళనాడు నుంచే వచ్చాయి, తెలుగు నుంచి 1 కోటి వచ్చింది. సో పెరగాలి ఇంకా కలెక్షన్స్, ఎందుకంటే తెలుగులో మనకు బచ్చలమల్లి ఉంది, పుష్ప 2 ఉంది, ముఫాసా రిలీజ్ అయింది, యుఐ కన్నడ నుంచి ఉంది. సో ఇంత పోటీ ఉంది, పోటీ ఎక్కువ ఉంది. కానీ బట్ ఏ సినిమా బాగుంటే ఆ సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి. సంక్రాంతి వరకు ఇక కలెక్షన్స్ ఆగవు. నేను ఇంకా చూడలేదు విడుదల, చూడాలి ఈ వీకెండ్లో. ఖచ్చితంగా చూస్తాను కూడా. బట్ కలెక్షన్స్ అయితే అంటే ఇంతకుముందు మనకు విజయ్ సేతుపతి ఇంతకుముందు వచ్చిన సినిమా మహారాజా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా 50వ సినిమా అది. అతనికి 100 కోట్లు కలెక్ట్ చేసింది తమిళ్ అండ్ తెలుగు కలిపి. ఇప్పుడు చైనాలో 100 కోట్ల దాకా వెళ్ళింది. చైనాలో ఆడుతుంది 2 వారాలుగా. ఇప్పుడు ఇది విడుదలై ఇంకా ఇది కూడా మరి బాగుంటే సినిమా కంటెంట్, మరి రివ్యూస్ అయితే మిక్స్డ్గా వచ్చాయి. తెలియదు మరి నాకు ఎలా ఉందనేది. మరో 100 కోట్లు అవుతుందా, లేదా 50 కోట్లతో ఆగిపోతుందా, లేదా అది కూడా రాదా అనేది సినిమా రిజల్ట్, సినిమా కంటెంట్ బట్టి ఉంటుంది. నేను ఇంకా చూడలేదు, చూసాక చెప్తాను. అది మన విజయ్ సేతుపతి కొత్త తమిళ సినిమా, తమిళ డబ్బింగ్ సినిమా, తమిళ తెలుగు భాషల్లో. అంటే సూర్య ఉన్నాడు కమెడియన్, అతనే మెయిన్ హీరో యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఈ సినిమాలో ఎంత ఉందో కంటెంట్ తెలియదు. అతనిది మంజు వారియర్ కనబడుతుంది ట్రైలర్లో, వెట్రిమారన్ డైరెక్టర్ తెలిసిందే. వచ్చేసి మొదటి రోజు 9 కోట్ల గ్రాసు. అందులో తమిళనాడు నుంచి 8 కోట్లు ఉంది, తెలుగు నుంచి 1 కోటి. 9 కోట్ల గ్రాస్లో సినిమా బడ్జెట్ ఏమో 35 కోట్లు. సినిమా బడ్జెట్ 35 కోట్ల, ఎంత 35 కోట్లు కరెక్ట్. సో ఎంత కమ్మారో డీటెయిల్స్ తెలియదు తెలుగు తమిళ్కి, అవన్నీ వీకెండ్ తర్వాత తెలుస్తాయి. సో సినిమా అయితే మంచి ఓపెనింగ్ అనే చెప్పాలి. విజయ్ సేతుపతికి మంచి ఫామ్లో ఉన్నాడు మహారాజా అండ్ విడుదలై. సో చూడాలి. ఓకే, బాయ్.